చెయ్యి అంతా ఏం సినిమాలో ఏందో చదువుటకి ఎక్కించి ఇంట్లో తగలెడితే ఇంకా చేసేదే ఉంది. ఏదో ఇప్పుడు దాపరిచ్చారు. ఒరే గుల్లుగా, మీ అమ్మ నీకోసం అరిసి అరిసి అలసిపోయింది. ఏందో అడుగుకో. పోతానులే బన్నీ, పని పాటు ఉంటాయి కదా, ఊరికి అరసాకు. నువ్వు బిన్నేరా రే. పోయిందా, గవర్నమెంట్ ఉద్యోగం కదా, టయానికి పోకపోతే ఎట్టా? ఏనాయనా తెల్లారిందా? ఆ సినిమాలేవు చూయితే మేం కూడా చూస్తాం కదరా. అవన్నీ వయసులో చూసేటి కాదయ్యా, నీ గుండెకాయ తట్టుకోదు. చూయితే కదరా తెలిసేదే, గుండెకాయ తట్టుకుంటాదో లేదో. ముచ్చట పడుతున్నాడ్రా చూపి. సొత్తవా సార్లే 10 రూపాయలది. ఏం దీనికే? దీనికేనా? దీనికన్నా ఎక్కువ చేస్తే నీకు పాడు కట్టాల్సిందే. డబ్బుల్ది వినదీయా తీసుకా. 10 రూపాయలకి ఏందో ఈ పిల్లకాయలు, మేము చూసుంటాము మా వయసులో. ఏంటి నీళ్ళు నాకేనా? ఈ అమ్మ ఎంతసేపు రేటు ఇంకా రావట్లేదు. ఏడొకడు ఏంది పిన్ని నెత్తిన పోసినట్టున్నావే? చూసుకోలేదులేరా. వచ్చిన చూడు. ఏమిరా ఏంది ఇంతసేపు? టైం అవుతుంది, బిన్న పోదాం పదా. నేను రానురా, మా అమ్మ అంగిడికి పోయి రమ్మని చెప్పింది. ఇవాళకి మీరు పోయిరండి. రే నువ్వు రాకపోతే కాపలేవాడు కాస్తాడు పదా. ఏయ్ అరే ఇంక చాలే రారా. ఏందో కొత్తగా. రే బిన్నే పాండ్రా, టైం అవుతుంది. మళ్ళీ మిస్ అయితే సాయంత్రం వరకు ఆగాల. రే నువ్వు బిన్నేరారా. ఓరే మనమే వీడియో తీస్తే ఎట్టుంటది మచ్చా? రే ఒక వీడియోకి 2000, 10 వీడియోలు ఇస్తే 20,000. ఈ లెక్క నెలకి ఎంత ముట్టో చదువు ఆలోచించరా. ఓరే ఒత్తురు అద్దాలు తీరా. ఇట్ట తయారవేంద్రా నువ్వు? ఇంకిట్టే ఎన్ని దినాలు ఉంటాం రా. అట్టనే కుడిసేటు పనులు చేస్తావేమే? రే శుద్ధ పద్ధతిలో మాట్లాడద్దు. ఎన్ని బాత్రూమ్ వీడియోలు చూసింటివరా నువ్వు? మరే మూసుకో. పొద్దున్న 6:30కి పూజకు ముందు తల స్నానం చేస్తుంది మీ పక్కింటి ఆంటీ హేమ. 8ంటికి స్కూల్కి పోయేదానికి రెడీ అవుతుంది రుక్మిణి టీచర్. అదేం పెద్ద పద్ధతి కాదు. పక్కింటి శనిగడితో ఎప్పటి నుండో వ్యవహారం నడిపిస్తుంది. నేను రక్తం వచ్చేలో కూరలతో కిల్లి పెట్టేది. సర్లే 9ంటికి రాధా, 9:30కి వల్లి, 10ంటికి వాసవి, 10:30కి భాను, 11 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఎవరు బాత్రూమ్ పక్కకు పోరు. ట్రై టైం డల్ ఉంటుంది మార్కెట్ మొత్తం. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 2 గంటలు బిజీ. బోనస్గా శ్రావణ శుక్రవారాలు, శనివారాలు, రోజుకో దేవుడి పేరుతో స్నానాలు. రోజుకి ఇంత కంటెంట్ ఉంటే వారానికి, నెలకి ప్లాన్ ఏదో బాగుంది.
మరి నువ్వు తీసిస్తే నేను ఎడిట్ చేస్తా. పోయి ఏట్లో దూకనరా స్వామి ఇట్లాంటి పనులు చేసి. యాడికి వాడు? ఓ నీకు జీర్ణించుకోవడానికి టైం పడుతుందిలేరా, సెట్ అయితే ఆడే వస్తాడులే. సర్లే రేపు వాళ్ళ నాయన గడికి పోదాం. ఆ? ఈ పని చేద్దాం. వస్తాడా వస్తాడా? పైన పోయే చాలు చాలు. ఎప్పుడు చూడు ఏదో ఒక లొట్టు చెప్తూనే ఉంటాడు. కెమెరా దేనికి రా? అది వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం బాబాయ్. షార్ట్ ఫిల్మ్లా? అది అట్లాంటిది అనుకో నాయన. ఉండిపోయి అదేందో కథ ఏం లేదు మామ. ఫస్ట్ షార్ట్ ఫిలిం కదా, సెంటిమెంటల్ గా బాగుంటుందని మన ఊరు వినాయక చవితి భలే బాగా ఫేమస్ కదా, దాన్నే తీసి. ఇంకేడు వినాయక చవితిరా, ఈ తూరు నేను చేస్తా అంటే నేను చేస్తా అని పండుగ లేకుండా చేస్తే మీ నాయన అయ్యోరు కలిసి. నువ్వు ఆపు, మా తెలుసు. కెమెరాకి ఎంత అవుతుందిరా? ఓ 30,000 దాకా అయింది మామ. 30? ఆ, 30,000? అయ్యా ఉన్న దుడ్లు అనుకుంటున్నారా, అసలు పెంకులు అనుకుంటున్నారా? ఎందుకురా? అవన్నీ కాదు గానే ఓ పని చేయండి. ఈ తూరే మీ పిల్లలంతా కలిసి వినాయకుడిని మీరే పెట్టుకోండి. దేవుని ఖర్చు పూజ ఖర్చు నాది. మీ పిల్లకాయలు వినాయకుడిని పెట్టుకుంటారంటే అడ్డుపడి దేవుడురా. మీరు ఊళ్ళోకి పోయి సందాలు అడగండి. ఎంత కలెక్షన్ చేస్తే అంతా మీదే. దాంతో మీరు సినిమా ఏది ఎత్తారో కెమెరాను కొనుక్కుంటారో మీ సావు మీది. పడండి. కానీ ఓ కండిషన్ రే, వినాయకుడిని మన ఇంటి ముందే పెట్టాలా. ఆ అయ్యోరు ఏడకొచ్చే దండం పెట్టుకోవాలా. ఏందే అర్థమైందా? అట్నే కానీ నాయన. ఏందిరా? పోండి పోయి అయ్యే పని చూడండి. ఆ పిల్లకాయలను అడ్డం పెట్టుకుని దేవుడిని వాడింటి ముందు పెట్టుకుంటాడా? ఊరేగించేదానికి ట్రాక్టర్ కోసం మన కాడికి రావాలి కదా. రాని చెప్తా. మన కాడ కాకపోతే పక్కూరు పోయి తెచ్చుకుంటారు. ఆహా, చూస్తూ ఊరుకుంటారా మరి? మనూరి దేవుడు మనూరు బండిలోని ఊరేగాల. ఇది తరాల కథ. ఈ పొద్దుచ్చే ఇట్ట కాదు అట్ట అంటే ముడుచుకొని కూర్చుంటామా? రేయ్, మీ నాయన రా. అంతా బాగానే జరుగుతుందా? అంతా సెట్ నాయన. ఊరేగించేదానికి బండి రెడీ చేసినారా? రేపు పొద్దున పోయి ఆ పక్కేది సీన్ గడ బండి అడుగుదామని చూస్తున్నాం బాబాయ్. ఏందిరా పోయేదే? మీరు అడగంగానే ఎత్తిచ్చేస్తారనుకుంటారా ఏంది? వాళ్ళ ఇంటికాడ కాకుండా మన గడప ముందు దేవుణ్ణి పెట్టుకుంటే వాళ్ళ కడుపు కాలదా? ఎట్టిస్తారా? కరెక్టే. సరే ఓ పని చేస్తాను నాయన, మేము పక్కూరు పోయి పట్టుకొస్తానులే. అట్ట కుదరదురా. మనూరు బండిలోనే తిప్పాలా. అదే మన సాంప్రదాయం. మన ఇదిలో ఎవరి కాడ ట్రాక్టర్ వ్యానో లేకపాయా. ఇంత చేతిరి కదా, ఎట్టో కట్ట ఆ బండి కూడా మీరే రెడీ చేయండి రా. సర్లే బాబాయ్, ఇంకో వారం ముందుగా ఏదో ఒకటి చేద్దాంలే. సరే సరే సరే. రేయ్ పోతుంది కనరా. రేయ్ మీరు కూడా తిండి పని ఏందో చూడండి రా. సరే నాయన, నువ్వు భూమి మీద తింటానులే. సరే సరే, జాగ్రత్త మరి. నువ్వు పోయిరా. ఇప్పటికిప్పుడు బండి అంటే యాన్నింటి పట్టుకొస్తారా? పక్కూరళ్ళు అడగకూడదు, పక్కీదోళ్ళు ఇయ్యరు, ఇంకెట్టా? టెన్షన్ ఏం లేదు, నాకు అడో ఐడియా ఉండదు. మనమే రెడీ చేద్దాం. ఆ? ఏమే మనవా? ఎట్టా? షెడ్లో మా తాతగాని బండి ఒకటి ఉండదులే. ఏందా డొక్కు బండా? ఇదో ఎప్పటి ఉన్నా అనుకుంటాండా తను ఎట్టగానే బయటికి తీసి రిపేర్ చేసి వాడాలనే. ఇప్పటికి మూడింది. రేయ్, నీకు వేరే బండి ఏం దొరకలేదారా? ఏనాడు బండి రాదే? ఊరే వేరే బండి తేవాలంటే దుడ్డు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నా మాటని రేపు తెల్లారితే పోయా ఆ బండిని బయటికి తీసి మనమే రెడీ చేద్దాం. ఎట్టుంటుంది?